హలో అందరికీ, ఇవాల్టి వీడియోలో నేను మీకు బెల్లం బూరెలు చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో. నాకు కొద్దిగా టేస్ట్ గట్టిగా వచ్చినాయి, టేస్ట్ బాగా వచ్చింది. కానీ దానికి రీజన్ ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 cups ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అనమాట. బియ్యం పిండికి సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. 3 cups తీసుకుంటే 3 cups ఆఫ్ బెల్లం తీసుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పైన గిన్నెలో ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకొని వాటిని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు బెల్లాన్ని అంతా కూడా తురుముకోవాలి. నేను నల్ల బెల్లం యూజ్ చేశాను. ఆర్గానిక్ బెల్లం అనమాట. కెమికల్ బెల్లం అయితే కలర్ వైట్గా ఉంటుంది, టేస్ట్ కూడా స్వీట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ మంచిగా వస్తాయి. కానీ న్యాచురల్ బెల్లము కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. కెమికల్ లేనటువంటి బెల్లం కాబట్టి నేను ఆర్గానిక్ బెల్లాన్నే యూజ్ చేశాను. వాటర్ వేడెక్కిన తర్వాత ఈ బెల్లం మనం ఎన్ని కప్పులు అయితే పిండి తీసుకున్నామో అన్ని కప్పుల బెల్లాన్ని వాటర్లో యాడ్ చేసుకొని ఈ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేటట్టుగా స్మూతీ లాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిగా బెల్లం కరిగి పైకి వాటర్ ఉడికినట్టుగా కనిపిస్తే చాలు. కానీ నేను ఏం చేసిన అంటే కొంచెం తీగపాకం వచ్చే వరకు పెట్టిన. అట్లా పెట్టడం వల్ల నాకు బూరెలు గట్టిగా వచ్చినాయి. అట్లా కాకుండా జస్ట్ బెల్లం కరిగి ఒక 2 పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదొక టిప్ అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ విధంగా బెల్లాన్ని అంతా కూడా మొత్తం కరిగేటట్టుగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా అయ్యేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని పిండిలో పోసుకొని బూరెలు చేసుకోవడమే. కాకపోతే ఈ బెల్లం ఉడికిన దాన్ని బట్టి బూరెల స్మూతీనెస్ కానీ హార్డ్నెస్ కానీ టేస్ట్ కానీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కరిగించిన బెల్లాన్ని నేను తీగపాకం వచ్చే వరకు పెట్టినా, మీరు అలా పెట్టకండి. ఒక 2 పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాకాన్ని అంతటిని కూడా పిండిలో మొత్తంగా పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి మనం బూరెలు చేసుకోవచ్చు. మనం ఈ బెల్లం బూరెలు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, కేవలం బెల్లము లేదంటే చక్కెర బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ చక్కెర హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను బెల్లాన్ని యూస్ చేశాను, అది కూడా నల్ల బెల్లం యూస్ చేశాను. మీకు టేస్ట్ మంచిగా రావాలనుకుంటే చక్కెర కానీ వైట్ బెల్లం కానీ యూస్ చేసి చేసుకోండి. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి, కొద్దిగా హార్డ్గా వచ్చినాయి. ఈ విధంగా మొత్తం అంతా కూడా పాకం అంతా పిండికి బాగా పట్టేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి ఒకవేళ చేసేటప్పుడు గట్టిగా అనిపిస్తే కాస్త చేతికి తడి కానీ ఆయిల్ కానీ అంటించుకొని చేయవచ్చు. మనం మొత్తం పిండి కలిపిన తర్వాత కొద్దిగా పిండితో టెస్ట్ చేయాలి. ఆయిల్లో టెస్ట్ చేస్తే ఆయిల్లో బూరె అనేది విరిగిపోకుండా వచ్చినట్టయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అనమాట. ఒకవేళ విరిగిపోతుంది అని అనిపిస్తే లైట్గా పిండి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని బూరెలాగా చేసుకోవాలి. మిగిలిన పాకం కూడా మొత్తం ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. చాలా ఈజీ అండి, ఎవరైనా ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బెల్లాన్ని మాత్రం ఎక్కువగా ఉడకనివ్వకండి. ఈ విధంగా మామూలుగా బెల్లం బూరెలు అయితే మనము జనరల్గా బోనాల పండుగ కానీ నోములకు కానీ చేస్తూ ఉంటాము. నాకు తినాలనిపించింది కాబట్టి నేను వెంటనే చేసేసుకున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ పైన బాణీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ గురించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను నేను మీకు. ఆయిల్ అనేది ప్యాకెట్ ఆయిల్ యూస్ చేయకూడదు. ప్రతి ఆయిల్కి కూడా సర్టెన్ టెంపరేచర్ అనేది ఉంటుంది, బాయిలింగ్ పాయింట్. ఆ బాయిలింగ్ పాయింట్ తర్వాత కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి రీయూజ్డ్ ఆయిల్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు.
సో ఇప్పుడు ఇది నేను వాడుతున్నది మాత్రం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఎద్దుగానుగ నూనె. సో చాలా మంచిది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి దీనికి అంత తొందరగా కెమికల్స్ అనేవి రిలీజ్ కావు. సో ఒక్కసారి రీయూజ్ చేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని బూరెలాగా పట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. సో ఈ విధంగా బూరెలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ బూరెలన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో బయటి ఫుడ్ ఇచ్చే బదులు ఇట్లా చిన్నగా ఈజీ ఫుడ్ ఐటమ్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో ఒకరోజు గట్టిగా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ డే రోజు చాలా మెత్తగా అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పాకం తక్కువగా ఉడికించినట్టయితే మనకు టేస్ట్ కూడా మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా నచ్చిన షేప్లో నచ్చిన స్టైల్లో తయారు చేసుకొని బూరెలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకుంటే ఆరిపోతాయి కాబట్టి ఒక 3-4 ప్రిపేర్ చేసుకొని ఆ 3-4ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయవచ్చు. సో ఈ విధంగా చాలా బూరెలని అయితే ప్రిపేర్ చేశాను. సో ఈజీ అండ్ టేస్టీ ఐటెం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో అన్నిటిని కూడా ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నల్ల బెల్లం యూజ్ చేసినా కాబట్టి కొంచెం కలర్ మరీ డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తేనే లోపల కాలుతుంది, లేకపోతే లోపల పిండి ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.